నేలకు సారాన్ని అందించి పంటలు బాగా పండడానికి అవసరమయ్యేవి ఎరువులు. దిగుబడి వస్తుంది కదా అని అధిక మోతాదులో రసాయన ఎరువులను వేస్తే భూమి ఫలదతను కోల్పోతుంది. అందుకు భిన్నంగా నేల ఆరోగ్యాన్ని కాపాడి దిగుబడులను పెంపొందించేవి సేంద్రియ ఎరువులు. వీటిలో పశువుల ఎరువు, వానపాముల ఎరువు, ఘనజీవామృతం, కోళ్ల ఎరువు వంటివి ఎన్నున్నా అవి రవాణా, కూలీల ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని వాడడం రైతులకు కష్టంగా మారుతోంది. అదే పచ్చిరొట్ట ఎరువుల వాడకం రైతుకు తక్కువ ఖర్చుతో సులువుగా ఉంటుంది. పచ్చిరొట్ట పైర్లుగా జనుము, జీలుగా, పిల్లి పెసరును సాగు చేసి నేలలో కలియదునడం వల్ల భూమికి సత్తువ పెరిగి దిగుబడులు పెరిగేందుకు దోహదపడతాయి. ప్రస్తుత సార్వాకాలంలో వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ల ఎరువులకు ప్రాధాన్యతమివ్వాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డాక్టర్ కె లక్ష్మణ్. మన ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా వరకు ఈ యొక్క వరిని ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఖరీఫ్లో వరి అనేది ప్రధానమైనటువంటి జీవనాధారం. అయితే ఈ మధ్యకాలంలో గత 2 దశాబ్దాల కాలంలో చూసుకున్నట్లయితే మన సాంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి చాలా వరకు రసాయనిక ఎరువుల వినియోగం అధికంగా చేయడం మూలంగా మనం నేలలు చాలా వరకు నిస్సారమై నేలలో ప్రత్యేకంగా సేంద్రియ కర్బనం స్థాయి చాలా వరకు తగ్గిపోవడం అనేది మనం గమనిస్తున్నాం. దీంతో పాటు రకరకాలైన సూక్ష్మ పోషకాలు కూడా నేలలో లభ్యమయ్యేటటువంటి పరిస్థితులు లేదు. దీనికి ప్రత్యేకంగా ఏంటంటే మనం వరి పండించేదానికి ముందుగా ఈ యొక్క పచ్చి రొట్ట పంటలను పండించుకొని వాటిని మనం తప్పనిసరిగా కలిదునుకోవాలి. వరిని నాటుకునే దానికి ముందుగా 45 రోజుల ముందు ఈ యొక్క పచ్చి రొట్ట పంటను, అంటే 2 నెలల ముందు అనుకోండి, 2 నెలల ముందుగా మన పచ్చి రొట్టని పంటను పండించుకొని 45 రోజుల తర్వాత దీన్ని దమ్ పెట్టడం ప్రారంభించి దమ్ పెట్టుకున్నట్లయితే దమ్ పెట్టే సమయానికి ఇది పూర్తిగా కుళ్ళిపోయి సేంద్రియ కర్బనం స్థాయి పెరుగుతుంది. దీని మూలంగా మన రసాయనిక ఎరువులు కూడా మనం అందించేటువంటి రసాయనిక ఎరువులు నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కూడా దాదాపు 20-25% వరకు కూడా మనం తగ్గించుకొని వినియోగించుకోవచ్చు. ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ అందుబాటులో రావడమే కాకుండా వివిధ సూక్ష్మ పోషకాలు కూడా అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క సేంద్రియ కర్బన స్థాయి కూడా పెరుగుతుంది. అయితే మనకి ఈ జీలుగా, జనుము, పిల్లి పెసర, అదే అలసంద, ఉలవ వంటి పంటల్ని మనం ఈ యొక్క పచ్చిరొట్ట పంటలుగా పండించుకోవచ్చు. అదేవిధంగా మనం పచ్చిరొట్ట ఆకులు కూడా వేసుకోవచ్చు. గానుగ చెట్లు కానీ, జిల్లేడు చెట్లు కానీ, తంగేడు చెట్లు కానీ, గుర్రపడెక్క ఇటువంటివి ఏమైనా మన దగ్గర ఉన్నట్లయితే మన పరిసర ప్రాంతాల్లో వాటిని కూడా ఆకులను తెచ్చుకొని మనం దమ్ము చేసే సమయంలో ముందు అవి మన పొలంలో జల్లుకొని వాటిని మనం కలిదునుకోవడం కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఈ పచ్చిరొట్ట పంటలు వేసేటటువంటి దీనిలో లెగ్యూమ్ జాతి పంటలను మాత్రం ఎక్కువగా మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీటికి వాతావరణంలో నత్రజనిని స్థిరీకరించే స్వభావం ఉండడం, అదేవిధంగా లోతు పొరల నుంచి కూడా పోషకాలను తీసుకొచ్చి నేలలో స్థిరీకరించేటటువంటి గుణం ఉంది కాబట్టి వీటిని మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. అయితే మన జీలుగు దాదాపు చూసుకుంటే మన ఎకరాకు 12-14 కిలోల విత్తనం కావాలి. ఇది దాదాపు భూమికి 8-10 టన్నుల పచ్చిరొట్టని ఎకరానికి ఇస్తుంది. ఇది దాదాపు మన అందించే నత్రజని రూపంలో చూసుకుంటే ఎకరాకు 30-40 కిలోలు. అదే జనుము ఒకవేళ అయితే ఇది ఎకరానికి ఒక 8-10 కేజీల విత్తనం సరిపోతుంది. ఇది చాలా అత్యధికంగా పచ్చిరొట్టని ఇస్తుంది. అంటే దాదాపు 10-15 టన్నుల వరకు ఎకరాకి ఇస్తుంది. ఇది నత్రజని రూపంలో చూసుకున్నట్లయితే 16-24 కిలోల వరకు ఇస్తుంది. దీంతోపాటు మనం ఈ యొక్క పిల్లి పెసర, అదేవిధంగా అలసంద, పెసర, ఉలవ, వెంపలి వంటి మొక్కలను కూడా మనం వేసుకోవచ్చు. పిల్లి పెసర అయితే ఒక 6-8 కిలోల విత్తనాన్ని మనం ఎకరాకి చల్లుకోవాలి. ఇది కూడా 4-5 టన్నుల వరకు కూడా పచ్చిరొట్టని ఇస్తుంది. ఇది ఏంటంటే 10-15 కిలోల నత్రజనికి సమానం. చౌడు ఉన్నట్టు సమస్య ఉన్నటువంటి భూముల్లో అయితే జీలుగా మనం పచ్చిరొట్ట సాగు చేయడం వల్ల ఏంటంటే ఉదజని సూచిక, అంటే pH అంటాము, ఈ సాధారణ స్థాయికి రావడంతో పాటు అన్ని రకాలైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి మన యొక్క పచ్చిరొట్ట పంటని వీలైనంత వరకు రైతులు ప్రత్యేకంగా ఇప్పుడే ఇదే సమయం కాబట్టి వేసుకొని మనం ఒకవేళ ఇంకా 45 రోజులు 60 రోజులు సమయం లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. 40 రోజుల తర్వాత కూడా మనం దీన్ని కలిదున్నుకున్నట్లయితే కొంచెం ఈ యొక్క రొట్ట తగ్గుతుంది తప్ప మనకు అన్ని విధాలుగా ఉపయోగం అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ పచ్చిరొట్ట పంటలు పండించారు.